cuties, welcome back to our YouTube channel, The Kuchi Fam. సో, ఈరోజు మా మమ్మీకి రెస్ట్ ఇస్తున్నామనమాట. ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి. సో, ఫన్ డేగా ఉండాలి కదా! సండే అంటే ఫన్ డే కాబట్టి, నేను ఇంకా పప్ప ఏం డిసైడ్ అయ్యామంటే మమ్మీకి రెస్ట్ ఇచ్చేసి ఇవాళ డే మొత్తం నేను ఇంకా పప్ప ఇంట్లో పనులు అండ్ కుకింగ్ అవన్నీ చూసుకుందామని అనుకున్నామనమాట. పప్పాకి చెట్లు అయినా, గ్రీనరీ అయినా చాలా అంటే చాలా ఇష్టమనమాట. సో, ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో అండ్ పెద్ద పెద్ద కుండీలల్లో చెట్లుంటాయన్నమాట. చూడండి ఎంత గాలి బాగా వస్తుందో ఇవాళ. ఇవాళ చాలా అంటే చాలా గాలొచ్చిందనమాట. మంచిగా ఉండే. అండ్ చాలా గ్రీనరీ ఇంకా మంచిగా ఫుల్ ఎండాకాలంలో కూడా మంచి గాలి ఇస్తాయి చెట్లు మనకి. ఈ చెట్టు పేరొచ్చేసి తులసి మొక్క అనమాట. అందరింట్లో చూసే ఉంటాం మనము. నెక్స్ట్ ఇప్పుడు కిన్ను స్కూల్‌కెళ్ళాడు కాబట్టి సండే వాడికి స్కూల్ ఉంది. సో, ర్యాక్ కొంచెం సర్ది వాడికి హెల్ప్ చేద్దాం. బుక్స్ ఈజీగా దొరుకుతాయని చెప్పి అనుకున్నాననమాట. అప్పటి లోపల పప్పా కుకింగ్ స్టార్ట్ పెట్టేసినాడు. కాజుని గోరిస్తున్నాడు. ఎందుకంటే అది మిక్సీ పట్టడానికనమాట. అండ్ సో, ఇప్పుడు వచ్చేసి బిర్యానీ అన్నమాట. ఎప్పుడన్నా అమ్మ చేసిన వంట బావుంటది. అండ్ ఇవాళ ఏంటి స్పెషల్ అంటే పప్పా కుకింగ్ కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అని చెప్పి బిర్యానీ వండుతున్నాడనమాట. చూడ్డానికి అది ఇంకా రానే ఉంది. బట్ కుకింగ్ అయితుందనమాట. అప్పటిలోపు ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేసి పన్నీర్‌ని కూడా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి ఇందాక కాజు, టమాటా, ఆనియన్ అవన్నీ కలిపి మిక్సీ చేసేసినా అనమాట. అప్పటి లోపల ఈ పన్నీర్ అయితూ ఉంటదని చెప్పి, పన్నీర్ ఫ్రై అయితుంటే మనం ఇంకా ఇందాక మిక్సీ అయిన టమాటో ప్యూరీని తీసి బాండ్లీలో వేసి పప్ప ఇంకా దాన్ని కర్రీ చేస్తున్నాడనమాట. అప్పటి లోపల అన్నం కూడా కలుపుదాము ఒకసారి అని చెప్పి మధ్య మధ్యలో అన్నాన్ని కలుపుతూ చెక్ చేస్తూ ఉండే అనమాట. అన్నం ఉడికిందా లేదా ఇంకా టైం పడుతుందా అని చెప్పి. అండ్ వీళ్ళొచ్చేసి కవిత అమ్మమ్మ అండ్ మా నానమ్మ. మా నానమ్మ మీకు తెలుసు చాలా రీల్స్‌లో చూసుంటారు. డాన్స్ వీడియోస్ కూడా చూసుంటారు. ఎయిర్ ఫ్రైయర్‌లో మనం ఇందాక పెట్టిన పన్నీర్ అయిపోయింది. చూసేద్దామా? ఓకే. రిజల్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ పన్నీర్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్‌ని మనం ఇందాక గ్రేవీ వండుకున్నాం కదా! దాంట్లో వేసేసి కలుపుకుందామనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనుకోవచ్చు. రెసిపీ యాక్చువల్లీ నేను ఫుల్ వీడియో తీయలేదనమాట. ఎందుకంటే నేను ఇంకా వేరే పనులు చేస్తూ ఉండే ఇంట్లో. సో, అందుకే కొన్ని కొన్ని తీసిన క్లిప్స్ యాడ్ చేసినా అనమాట. అండ్ లాస్ట్‌కి కొత్తిమీర యాడ్ చేసేసి దాని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. నెక్స్ట్ టైం రెసిపీ తీయడానికి ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఓకే. దీన్ని మూత మూసేసి మన బిర్యానీ అయిపోయింది అప్పటిలోపు. బిర్యానీ చూడండి ఎంత బాగుందో వాసన, టేస్ట్ అవన్నీ బాగుండే అనమాట. అండ్ బిర్యానీ ఈస్ డన్. అండ్ ఈ నానమ్మ వచ్చేసి శ్యామల నానమ్మ అంటారు. అండ్ మా పప్ప మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇందాక చెప్పిన కవిత అమ్మమ్మ, మా నానమ్మ మాట్లాడుతున్నారు. అప్పటి లోపల మనము రైతా ప్రిపేర్ చేద్దామన్నమాట. రైతాకి అవన్నీ వెజిటబుల్స్ ఆల్రెడీ తరిగేసి ఉండే వాటిలో అవంతా యాడ్ చేస్తున్నాము. ఇంకా అయిపోయింది రైతా కూడా. వీళ్ళు ముగ్గురు తింటున్నారనమాట. ఫుడ్ బాగుంది అనుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు పెడుతూ తింటూ ఉండే అన్నమాట. అండ్ పప్ప వచ్చి మధ్య మధ్యలో వడ్డిస్తుండే వాళ్ళకి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కొంచెం కొంచెం వడ్డించాను. బట్ నాకు వీడియో తీయడానికి ఎవరు లేకుండే. సో, అందుకే చిన్న చిన్న క్లిప్స్ తీసా అనమాట. తినేసినాము. తినేసి ఇంకొక 2 3 hours అవర్స్ స్లీప్ later. వేసినామనమాట. వేసి ఇంక బ్యాక్ టు వర్క్. నాకు అసైన్‌మెంట్స్ అండ్ నోట్స్ ఉండే. సో, లేచాక ఇంకా అవన్నీ రాస్తూ ఉండే అనమాట. కొంచెం టయర్డ్ డేనే. బట్ ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది కదా! నోట్స్ అని చెప్పి, అసైన్‌మెంట్స్ అని. కాలేజ్ లైఫ్ అంతే కదా! తెలిసిందే కదా మీకు కూడా. కామెంట్ సెక్షన్‌లో మీ కాలేజ్ లైఫ్ ఆర్ మీ కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా!
అండ్ ఇంకా పప్ప పేస్ట్రీ తెచ్చాడనమాట. అది కేక్ కటింగ్ నా బర్త్‌డే లాగా ఫీల్ అయ్యి కేక్ కట్ చేస్తున్నా. మీరు కూడా ఒక పీస్ తినేయండి. నోట్స్ అవన్నీ అయిపోయి ఇంక ప్రశాంతంగా చిల్ అవుదామని చెప్పి 'బిగ్ బాస్' కూడా చూసినా అనమాట. చూసి ఇంకా ప్రశాంతంగా డే ఎండ్ అయిపోయిందనమాట. వీడియో పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంచెం బిజీ ఉండే కదా ఇవాళంతా. అన్ని క్లిప్స్ తీయలేకపోయినా అనమాట. సో, యాహ్! ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. మీకు అన్నీ ఇవాళ ఏమేమి చేశానో చూపియడానికి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.